క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిపైన ప్రతి భారతీయుడు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రముఖాలు ఉన్నారో లేదంటే నిన్న దాడికి పాల్పడిన వారు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఒకసారి నిజానికి ఇండియాలో ఎక్కడ జరిగినా స్పందించేవారు ఎక్కడైనా కొందరు ఉంటారు. సో కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్య చెప్పండి, నిన్న జరిగిన ఘటనను ఎట్లా చూస్తారు ఒక భారతీయుడిగా? ఒక భారతీయుడిగా ఫస్ట్ మనము చూడాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు మత సామరస్యంగా అందరం ఉంటాం. నేను భారతదేశంలో అన్ని ప్రదేశాలకు వెళ్ళాను, కాశ్మీర్కి వెళ్ళినాను, కేరళ వెళ్ళాను. సో లాస్ట్ టైం అమర్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు ఒకటే అనిపించింది, దేశంలో ఉన్న బడ్జెట్ మొత్తం అమర్నాథ్ కాశ్మీర్ కేంద్రంగా పెడుతున్నామా అనిపించింది. అంటే అక్కడనే మనకు తెలుస్తుంది గవర్నమెంట్ ఎంత కష్టపడుతుంది. మన 12,000 కోట్లు మనకి కాశ్మీర్ రాష్ట్రంలో పెడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు సురక్షంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కలిపి ఏటా 12,000 కోట్లు దాని మీద డిఫెన్స్ మీద, మళ్ళీ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మొత్తం అందరు కలిసి అక్కడ పెడుతున్నారు. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండియన్ బాగుండాలి, ప్రతి ఒక్కరు భారతదేశంలో సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో. కానీ నిన్న చూసినప్పటికైతే ఎవరైతే ఒక వర్గం చెందిన వాళ్ళు, ముస్లిమ్స్ అని చెప్పలేము కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినారా, లేకపోతే నిన్న మీడియా రిపోర్ట్ చూసిన ప్రకారం అయితే ఇద్దరు ఎవరైతే కాశ్మీర్ నుంచి భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోయినారో, కాశ్మీర్ నుంచి బయటికి వెళ్ళిపోయి పాకిస్తాన్లో పిఓకే ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ భారతదేశం పైన అటాక్ చేసిన ఉన్నది. ఇది ఎలా ఉందంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మిలను గుద్దినట్టు ఉన్నది. దీనికి ఎట్లా అంటే ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా పడేగా. భారతదేశం కూడా ముందట్లాగా లేదు. ఇప్పుడు ఒక్కటి అంటే మనం ఎయిర్ స్ట్రైక్ చూసినాము, పుల్వామా అటాక్ చూసిన వెంటనే మనము ఎయిర్ స్ట్రైక్ చూసి లోపలికి వెళ్ళి కొట్టినాము. మన గవర్నమెంట్లో ఏమాత్రం తక్కువ తినలేదు. లోపలికి వెళ్ళి అణుగా వెతికి మరీ కొడతాం. దానికి ప్రతి ఒక్క ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ దీని మీద ఉండాలి. ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించింది. దీనిలో పొలిటిసైజ్ చేయని అవసరం లేదు. ప్రతి ఒక్కరు, అది కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ప్రతి ఒక్కరు భారతదేశంకి ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు భారతదేశం కోసం యునైట్ కావాల్సిన టైం ఇది. సో అందరూ యునైట్ అయ్యి మనకి ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళందరికీ ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా పడేగా. పహల్గాం దాడిలో ఏదైతే 30 మంది చనిపోయిన సందర్భాన్ని మనం ఒకసారి మాట్లాడుకుంటే కేవలం ముస్లిమేతరులని అక్కడ చంపినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఐడి కార్డులు చూడడం కావచ్చు, బట్టలు విప్పి చెక్ చేయడం కావచ్చు, ఇవన్నీ దేనికి నిదర్శనం అనేది మనతో పాటు అంటే ఒక ఇండియన్స్గా ముస్లిమ్స్ కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. నిజానికి ఈ ఘటన మీద ఏం మాట్లాడుతారో చూద్దాం. భయ్యా చెప్పండి, అక్కడ ముస్లిమ్సా హిందూసా అని చెక్ చేసుకొని మరి ఇంతటి దుర్మార్గానికి పాల్పడాల్సిన అవసరం ఉందేనా? అసలు ఇది చాలా బాధాకరమైన విషయం అన్న. దీన్ని నేను ఖండిస్తున్నాం. మేము ముస్లిం అందరం ఇది ఆ టెర్రరిస్ట్ చేసింది అంటున్నారు. కంపల్సరీ దీనికి మోదీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు కూడా ఇలా జరిగితే సర్జికల్ స్ట్రైక్ అని చేసిండు. దానికన్నా దారుణంగా ఇప్పుడు మన ఈ టెర్రరిస్ట్ మీద చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు మన విశేషం ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్ అని కాదు, ఇండియా పరిస్థితి. దాంట్లో మా ముస్లిం కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, హిందూ కూడా ఉన్నారు. 26 మంది గాయపడిన, కొంతమంది చనిపోయారు, అంతా ఉన్నది. కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు మనకైతే గవర్నమెంట్ ఎక్కువ తెలుసు, మనకేం తెలియదు దాని గురించి ఏం యాక్షన్ తీసుకోవాలో. మాకన్నా వాళ్ళకి ఎక్కువ 100% తెలుసు. కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఆ 26 మంది కూడా కొంచెం చూడాలని. అంటే మీరు ఒక ముస్లింగా ఇలా కేవలం ముస్లింలను కాకుండా వేరే మతస్థులను టార్గెట్ చేసి చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక ముస్లింగా? మీరు అంటే ఇండియన్గా అంటే కేవలం ముస్లింలు కాకుండా వేరే హిందూస్, వేరే ఇతర మతస్థులను చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు అంటున్నా కదా. కరెక్ట్ కాదు కాబట్టే దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయాలి. ఆ దారి చేసిన వాళ్ళకి ఫోకస్ చేసి వాళ్ళు ఎవరు, ఏడు నుంచి వచ్చారు, వాళ్ళకి ఎవరు పంపించారు. ఇంతకుముందు కూడా పాకిస్తాన్కి కొంచెం భయం ఉన్నది వాళ్ళకి. ఆ భయం పోకూడదు కాబట్టి ఈ యాక్షన్ ఫస్ట్ తీసుకోవాలి గవర్నమెంట్. ఆ యాక్షన్ తీసుకుంటే ఆ భయం పోదు వాళ్ళకి. అసలు వీళ్ళు ఏడు నుంచి వచ్చారు, వాళ్ళు ఏంది కన్ఫర్మ్గా చేయాలని గవర్నమెంట్కి. ఏంటి ఈ ఘటన పైన మీరు ఏమంటారు ఒక ముస్లింగా? ఖండిస్తున్నా ఎంతసేపు రా మాటలు ఖండించడం, తలలు ఖండించండి.
మాటలు ఖండిస్తున్నా అయిపోయిందా, మాటలు ఖండించేసినట్టు అయిపోయిందా, ఇది జరిగింది నేను ఖండిస్తున్నా. ఇతర దేశాల రాష్ట్రపతులు, గవర్నర్లు, అధ్యక్షులు, ప్రధానమంత్రులు కూడా ఫోన్ చేసి ఖండిస్తున్నామండి, మీకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. అరే నాయన, మీరు మాటలు ఖండించడం ఆపేసి తలలు ఖండించే ప్రయత్నాలు చేయండి. శాంతి శాంతి శాంతి, అహింస అహింస, ఇదే మనం ఇంకా బోధించుకుంటూ పోతూనే ఉందాం, ఇదే పాటించుకుంటూ పోదాం. మళ్ళీ వస్తారు మళ్ళీ 400 ఏళ్ళు పరిపాలిస్తారు. అప్పుడు ఏం లేదు, ఇక అధపాతాలకి వెళ్ళిపోతాం మనం. మన ఆర్థిక వ్యవస్థను కుంటుపడేలా చేయడానికి, మన టూరిజాన్ని దెబ్బ కొట్టడానికి, టూరిస్టులకు భయం పుట్టించడానికి, ఆటోమేటిక్గా భయం పుట్టిందంటే మన టూరిస్టులు పోరు, ఆర్థికంగా ఎదగము. బయట నుంచి వచ్చే ఇతర దేశాలలో కూడా ఆడికి రారు. టూరిజం అనేది దెబ్బతింటుంది, ఆర్థికంగా మనం ఎదగము. సో ఆటోమేటిక్గా అయింది, మనం ఆయుధాలు కొనుక్కోలేము. మన దేశ రక్షణ కోసం డబ్బులు లేనప్పుడు మనం ఎట్లా కొంటాం, మన దేశాన్ని ఎలా రక్షించుకుంటాం? సో ఈ భయాన్ని మనకు పుట్టించడానికి, ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి చేసే ప్రయత్నం ఉంటున్నారు. సేమ్ టైం డ్రెస్సులు ఇప్పి మరీ చెక్ చేసి చంపారంట. అంటే ఇక్కడ హిందూ కుల మతాలకు కూడా చూసి మరీ చంపేస్తున్నారు. సో ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇటువంటి పని ఎవరు చేసినా సరే దొరకబట్టేసుకొని ఆ దేశానికి వెళ్ళి వాడిని మీరు శిక్షిస్తారా లేదా, లేదంటే గల్లా పట్టుకొని లాక్కొచ్చి, అప్పుడప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు గూస్కే మారని చెప్పేసి ఇళ్ళల్లో దూరిపోయి కొట్టుకొచ్చి లాక్కొచ్చి చంపేశారు చూడండి. అటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా మన వాళ్ళు ముందు జాగ్రత్తలు పాటించాలి. మన ఇంటెలిజెన్స్ కావచ్చు, మన ఆర్మీ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంటుందంట. సో ముందు జాగ్రత్తగా మన కనీసం 2 కమాండోలని ఉండాలి, మిలిటరీ వాళ్ళు. ఎందుకంటే బార్డర్లో ఉన్న ప్రాంతాలు కదా. సో ఆడికి వచ్చి ఎవడో కూడా అటాక్ చేయొచ్చు. చూడండి, మన డ్రెస్లో ఉన్నారంటారు, అంటే మన వాళ్ళ సపోర్ట్ ఎంత ఉందో అక్కడ ఉన్న వాళ్ళు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న సపోర్ట్ ఎంత ఉంటే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొని ధైర్యంగా వచ్చి అటాక్ చేయగలుగుతారు. సో ఇది మాత్రం చాలా దారుణం. మనోడు ఎవడైతే ముందు మనోడు పట్టుకోండి, సపోర్ట్ చేసినాడు ఎవడో, వాళ్ళైతే వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి, వీళ్ళే సపోర్ట్ చేసినాడో, వాడు ఎన్ని రోజులు ఎవరింట్లో ఉన్నాడో వీళ్ళని దొరకబట్టేసుకొని ముందు వీళ్ళని ఉరికంపం ఎక్కిచ్చేస్తే, అరే వాళ్ళ దేశాలను వాళ్ళనే చంపుతున్నారు అంటే మన దేశం మీద ఏ విధమైన దారుణమైన అటాక్ చేస్తారు. ఒక్కసారి ఒక బాంబు విసిరేస్తే మనం ఉన్నదే 40 కోట్లు, వాళ్ళు ఉన్నది 140 కోట్లు. వాడు ఒక బాంబు విసిరేస్తే మన 40 కోట్ల మంది ఎక్కడికి పోతారనే భయం కలగాలి వాళ్ళకి. ఏంటి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన? సో నిజంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే ఉగ్రవాదుల దాడి ఉందో, అమాయకుల్ని బలి తీసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. మీ దగ్గర నిజంగానే అంత దమ్ముంటే యుద్ధం ప్రకటించండి. కానీ ఇలాంటి అమాయకమైన ప్రజలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కానీ టూరిస్ట్ మన జమ్మూ కాశ్మీర్కి వెళ్తే పెళ్ళై 6 రోజులు కూడా కాలే వాళ్ళ భర్తను చంపేశారు. ఇలాంటి అమాయకమైన ప్రజల్ని చంపేస్తే మీకేమొస్తుంది? మీకు ఏదైనా ఉంటే ప్రభుత్వం పైన మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలి, కానీ అమాయకమైన ప్రజలపైన ఈ రకంగా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. అంటే ఎట్లా శిక్షించాలంటారు వాళ్ళని? సో వాళ్ళని శిక్షించేది ఏం లేదు. సో వాళ్ళు ఎంతమందిని అయితే బలి కొన్నాడో, వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి లేపేయాలి. ఇంకా శిక్షించడం, వాళ్ళని జైల్లో పెట్టి మేపడం, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉరి శిక్ష చేయడం, అలాంటివి అయితే చేయడము ఇదైతే కరెక్ట్ కాదు. సో అలా చేస్తున్న కొద్దీ ఈ దాడులన్నీ పెరుగుతూనే ఉన్నాయి. మనం గతంలో కూడా చూసుకోవచ్చు, ఏదైతే లుంబిని పార్క్లో కానివ్వండి, గోకుల్ చాట్లో కానివ్వండి, ఆ వాళ్ళని ఉగ్రవాదులను పట్టుకొని జైల్లో పెట్టి వాళ్ళకి మేపేందుకే కొన్ని కోట్ల రూపాయలు మనం పెట్టడం జరిగింది. సో అలాంటి చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే, మనం ఏం చేసినా మాకు ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత ఉరి శిక్ష పడుతుంది అని తెగించి వారు వస్తున్నారు. కానీ వాళ్ళని పట్టుకున్న వెంటనే వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే అప్పుడు ఇలాంటి దాడులు అనేవి జరగకుండా ఉంటాయి. నిన్న కాశ్మీర్లో ఏదైతే ఒక అటాక్ జరిగిందో, ఐ ఫీల్ అదంతా ఒక రాంగ్. ఇండియాలో ఉండి ఇండియన్స్నే ఇలా దెబ్బతీయడం అనేది నాట్ కరెక్ట్. సో నా ఫీలింగ్ ఏంటంటే, ఎవరైతే వాళ్ళని ఇట్లా చేసిండ్రో వాళ్ళని కూడా కరెక్ట్ గవర్నమెంట్ ఒక పనిష్ చేయాలని అనుకుంటున్నాను. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ గవర్నమెంట్ మాత్రం వాళ్ళ వెనుక అగేన్స్ట్ ఒక యాక్షన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.